The resurrection of the Lord Jesus Christ is the pivotal point on which entire Christendom rests. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ఎంత ప్రాముఖ్యమైందంటే దాని మీదే క్రైస్తవత్వం అంతా నించొని ఉంది. If there is no resurrection, everything will collapse. మరి పునరుద్ధానం లేకపోతే అంతా కూలిపోద్ది. There was one advocate in West Germany called Frank Morison. ఫ్రాంక్ మోరిసన్ అని వెస్ట్ జర్మనీలో ఒక లాయర్ ఉన్నాడు. He was seeing the spreading of the gospel of the Lord all over the world. ప్రపంచమంతా సువార్త ప్రబలటం ఆయన చూసి ఉన్నాడు. He was an atheist. ఆయన దేవుడు లేడని చెప్పే వ్యక్తి. Yeah, he was worried why Christianity is spreading like this. ఎందుకు క్రైస్తవత్వం ఈ విధంగా మరి ప్రబలిపోతుందని చింతపడ్డాడు. And also he knew the resurrection of the Lord Jesus Christ is very important. మరి అంతేకాదు ప్రభు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం చాలా ప్రాముఖ్యమైన విషయమని గ్రహించున్నాడు. He thought if we can disprove the resurrection, the entire Christendom will fall off. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం నిజము కాదని కానీ రుజువు చేస్తే క్రైస్తవత్వం అంతా పడిపోద్ది అనుకున్నాడు. Then he took Bible. బైబిల్ తీసుకున్నాడు. Not that he wants to accept the Lord. మరి ప్రభువును విశ్వసించడం కోసం కాదు. He want to find fault with it. బైబిల్లో తప్పులు ఎదుగుదామని చదువుకున్నాడు. And then because he is an advocate, ఆయన మరి అడ్వకేట్ లాయర్ కాబట్టి started reading right from the book of Genesis. ఆదికాండం నుంచి చదవటం మొదలు పెట్టాడు. And then started making notes. ఆ తర్వాత చదువుతూ నోట్స్ రాసుకోవటం మొదలెట్టాడు. Reasoning, he wants to give a reasoning. ఎందుకంటే ఒక కారణం ఎదుగుదాం అనుకుంటున్నాడు. And then he wanted to write a book on that resurrection did not take place at all. అసలు పునరుద్ధానం జరగలేదని ఒక పుస్తకం రాద్దాం అనుకున్నాడు. So toward that end he was making notes from the Bible. కాబట్టి మొట్టమొదటి నుంచి బైబిల్ మీద నోట్స్ రాసుకుంటా ఉన్నాడు. And then he was reading again and again. మళ్ళా చదువుతున్నాడు. As he was coming to the end of the Old Testament, మరి పాత నిబంధన గ్రంథం దాదాపు చివరి దాకా వచ్చాడు. when he came to the New Testament, నూతన నిబంధనకు వచ్చేసరికి his attitude started changing little bit. అతనిలో ఉన్న వైఖరి కొద్దిగా మారటం మొదలుపెట్టింది. Everything is authenticated. మరి అంతా కూడా మరి నిర్ధారణ అయింది. Each word is certified by another word. ప్రతి ఒక్క మాట మరొక మాట చేత మరి రుజువుపరచబడింది. That is how the entire Bible is. ఆ విధంగా బైబిల్ అంతా ఉంది. Each scripture is authenticated, certified by another scripture. ప్రతి ఒక్క లేఖనము మరొక లేఖనం చేత మరి రుజువు చేయబడింది. Then he started again and again reading. మళ్ళా చదవటం మొదలు పెట్టాడు మళ్ళీ. As it is a reality, it is not a kattu katha. ఇది కట్టుకథ కాదు, నిజం జరిగింది. Frank Morison ఆయన పేరు. And then he was born again. ఆ తర్వాత చదివి తిరిగి జన్మించాడు. He read again and again. ఆయన మళ్ళీ చదవడం ద్వారా he was made to realize that the resurrection of the Lord Jesus Christ did take place. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం జరిగింది అని నమ్మాడు. He wanted to write a book against resurrection. మరి పునరుద్ధానానికి వ్యతిరేకంగా పుస్తకం రాద్దాం అనుకున్నాడు. Then he wrote a book for resurrection. పునరుద్ధానం కోసం అని ఇప్పుడు పుస్తకం రాయటం మొదలెట్టాడు. Pocket size book. చిన్న పాకెట్ సైజ్ పుస్తకం. చిన్న